వందనాలు చెల్లిస్తాగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ గల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో మీ సన్నిధిలోకి వచ్చిన మమ్మను ఆరాధన కొరకు ఆయుధపరచుకొని దేవా, ఆ దినమున శిలువలో మీరు అయా చేసిన ప్రాణ త్యాగముల గురించిన ఆ ప్రత్యక్షత పరిశుద్ధాత్మ దేవ మీరే మాకు అనుగ్రహించి దేవా తండ్రి మీ గొప్ప కార్యము జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 2వ అధ్యాయం 23వ అధ్యాయము మనము చాలా సార్లు ఎప్పుడు కూడా మార్చ్ ఏప్రిల్లో ఎక్కువ ధ్యానించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది రెండవ మాట. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు పలికిన రెండవ మాట. చనిపోతున్న వారు ప్రత్యేకమైన మాటలు చనిపోయే ముందు పలుకుతారంట. తెలుసా? పలుకుతారు. సెయింట్ అగస్టిన్ గారు ఐ సీ ద లార్డ్ అండ్ హిస్ ఏంజెల్స్ అని చెప్పి చంపారట. ఊపిరి విడిచి ముందు ఆయన అన్న మాట ఏంటంటే, నేను దేవుని దూతలను కల్లారా చూస్తున్నాను అని చెప్పి చంపారట. ఇంకొక ఆయన జాన్ స్టార్ట్ అని ఆయన ఏమన్నారంటే, ఈ వెలుగును ఎన్నడూ చూడలేదు, దిస్ బ్రైట్ లైట్ is wonderful అనుకొని ఆయన చంపారట. ఆయన ఊపిరి విడిచేటప్పుడు ప్రతి ఒక్క సెయింట్, ఐ టెల్ అబౌట్ ఎ సెయింట్, ఒక భక్తుడు దేవుడు ఈ సిలువ మీద నుంచి మమ్మల్ని కాస్త బయటికి దించేసే, ఈ శ్రమ పొందకుండా బయటికి తప్పించు. ఇంకంతకంటే ఆయన ఏం అడగలేదండి. ఇంకంతకంటే ఆయన అడిగాడా? కొత్త విషయం ఆయన అడిగాడా? సిలువ మీద ఆ దొంగ అడిగినది సమంజసమైన కారణం అయినప్పటికీ, సమంజసమైన పెటిషన్ ప్రార్థన అయినప్పటికీ దేవుడు అంగీకరించే ప్రార్థన కాదు. సమంజసమే, మానవ లాజిక్కి సరిపోతుంది. ఆ శ్రమ తట్టుకోలేకపోతున్నాడు. ఆ శ్రమ నుండి మమ్మల్ని విడిపించు అని ఒక ప్రార్థన, ఆ శ్రమ తీసేసే అని చెప్పే ప్రార్థన సమంజసమైన ప్రార్థనే కానీ దేవుడు మెచ్చే ప్రార్థన కాదు. ఎందుకంటే ఆ మాట మనకి ఎందుకు కనిపిస్తుందంటే, దేవుని మనస్సులో కొంచెం పెద్దోడవుతున్నా, అంటే దేవుని యొక్క మనస్తత్వం కాస్త అబ్బుతున్న రెండవ దొంగే ఆయన గద్దించేశాడు. ఏమని? నువ్వు నేను పొందుతున్న శిక్ష దీనికి మనకి తగ్గిందే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు. ఆయన మాటల్లో ఏదో తేడా ఈ దొంగే కనిపెట్టేశాడు. అవునా? దేవుని మనస్సు లోపల ఉన్న అంటే దేవునికి ఎందుకు ఆ ప్రార్థన నచ్చలేదో ఈ దొంగ కూడా అర్థమైపోయింది. అవునా కదండి? ఈ దొంగ కూడా అర్థమయ్యే ఏమంటున్నాడు, మనమందరము ఈ శిక్ష పొందడానికి పాత్రలమే కదా, మనందరం తప్పు చేసేసాం, మనందరం శిక్షకు పాత్రమయ్యాం. అయితే ఈయన ఏ తప్పిదమో చేయలేదు కదా, ఈయన శ్రమ పొందుతున్నాడు కదా, ఈయన నువ్వు ఇలాంటి మాట ఎలా అనగలవు అన్నట్టుగా అంటున్నాడు. అవునా? నీవు క్రీస్తువు కదా, నీవు క్రీస్తు అయితే నన్ను రక్షించి నువ్వు కూడా రక్షించుకో అని చెప్తున్న మాట నువ్వు వద్దు అలా అనద్దు అని చెబుతూ ఆయన అన్నాడు కదా, యేసు వైపు చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. నేను అక్కడ కింద నా ఫుట్ నోట్ లో నీ రాజ్యముతో వచ్చినప్పుడు, దేవునికి మహిమ కలుగును గాక. రెండవ దొంగకు అర్థమైన విషయం ఏంటి, మొదటి దొంగకు అర్థం అవ్వని విషయం ఏంటి అంటే, మొదటి దొంగకు అర్థం అవ్వని విషయం చూస్తున్న విషయం ఏంటంటే, ఎదురుగా ఉన్న శ్రమను చూస్తున్నాడు. మొదటి దొంగ ఎదురుగా ఉన్న శ్రమను చూస్తున్నాడు. రెండవ దొంగ ఆ శ్రమ వెనక మహిమను చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును. ఇది దేవుడు మెచ్చిన ప్రార్థన. ఈ లైక్ దిస్ ప్రేయర్, ఈ ప్రార్థన నచ్చింది. నన్ను రక్షించు, నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అన్న ప్రార్థన ఆయనకి నచ్చలేదు.
నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్న ప్రార్థన నచ్చింది. ఎందుకంటే ఈ దొంగకి ప్రత్యక్షత వచ్చింది, వెలుగు వచ్చింది. ఏమని? మెస్సయ్య రావాలి. యెషయా గ్రంథం 53లో చెప్పినట్లుగా ఆ మెస్సయ్య శ్రమ పొందాలి. శ్రమ పొందిన తర్వాతే చెదరిపోయిన గొర్రెలన్నిటినీ సమకూర్చగలడు అన్న విషయం అర్థమై, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని తను తాను హంబుల్ గా దేవునికి అప్పగించుకుంటున్నట్టు చూస్తున్నాం. చాలా సార్లు మన దృష్టి ఇంకా రక్షకుడి మాటకు వెళ్ళక ముందు ఇక్కడ ఒక్కసారి ఆగుదాం. చాలా సార్లు మన దృష్టి, ప్రభువా ఈ శ్రమను తీసేయి ప్రభువా, ఈ శ్రమను వద్దు ప్రభువా, ఈ శ్రమను దాటించు ప్రభువా, ఈ శ్రమను తప్పించు ప్రభువా, ఈ శ్రమలో మమ్మల్ని ఉంచొద్దు ప్రభువా అన్న ప్రార్థన చేస్తాం. కానీ శ్రమ వెనక దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క ఉద్దేశము, అవునా కదండి? దేవుని యొక్క ఉద్దేశం అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఊరికినే శిలువలో రక్తం కాచి ప్రాణం పెడుతున్నారా? ఊరికినే శ్రమ పడుతున్నారా? ఊరికినే వెళ్తున్నారా? ఊరికినే శిలువ మీదకి ఎక్కారా? ఊరికినే ఉమ్మ వేయించుకున్నారా? ఊరికినే పిడిగుద్దులు తిన్నారా? ఊరికినే అవన్నీ ఊరికినేనా? దానికి ఏం పర్పస్ లేదా? ఆయనకి గ్లోబల్ పర్పస్, వరల్డ్ పర్పస్ ఉంది, యూనివర్సల్ పర్పస్ ఉంది. అనే కదండి మొత్తం ఉన్న భూతల పరలోకము భూలోకము అంతటా మెచ్చేటట్లుగా రక్షణ కార్యమును సంపూర్ణం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టారు. ఆయనేమి పర్పస్ లెస్ గా సఫర్ అవ్వట్లేదు, ఏదో యథేచ్ఛగా ఊరికినే సఫర్ అవ్వట్లేదు. ఆ వెనక మహిమను చూస్తా ఉన్నారు, మహిమను చూసి ఆయన సఫర్ అవుతా ఉన్నారు. అవునా? ఆయన అవమానం నిర్లక్ష్య పెట్టడానికి కారణం ఏంటంట? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది. ఆయన అవమానం నిర్లక్ష్య పెట్టడానికి కారణం ఏంటి? ఆ తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టారట. ఒక ఆనందము ఆయన చూస్తున్నారు, అవును కదండి? ఒక సంతోషాన్ని ఆయన చూస్తున్నారు. He is able to perceive with his eyes that there is joy after the suffering. ఆయన కళ్ళతో ఆయన చూడగలుగుతున్నారు దాని వెనక ఒక సంతోషం ఉందని, ఒక సంతోషము, ఒక ఆనందము ఉందని ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆయన ఆ శ్రమను పొందుతున్నప్పుడు అక్కడ ఈయన అన్నారు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, యేసయ్య శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టిన తర్వాత ఆయన నిశ్చయంగా ఆయన గొప్ప మహిమ రాజ్యంతో రాబోతున్నారు, మెస్సయ్య లాగా రాబోతున్నారు అన్న సంగతి ఈ దొంగ చూశాడు. కాబట్టి ఆ గ్రహింపు వచ్చింది. కాబట్టి ఈ రోజు ఆయన అన్నాడు కదా, యేసు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, ప్లీజ్ రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే అస్సల రక్షకుడైన ప్రభు అంటున్నమాట. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అందరం కలిసి చదువుదాం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎంతో బలహీనముగా ఉన్న ఆయన శరీరముతో, ఎంతో బలహీన పడిపోయిన ఆయన ప్రాణములో నుంచి మాటను తీసుకుని వచ్చి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు, ఒక ధైర్యాన్ని కలిగిస్తున్నారు. ఒక ఉద్దేశంతో నేను సఫర్ అవుతున్నాను, ఆ సఫరింగ్ నీకు అర్థమైంది కాబట్టి ఏమంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, చాలా సార్లు మనకి ఏం కావాలో మనకే తెలియదు. చచ్చిపోతున్న వ్యక్తికి కోట్ల బంగారం అక్కర్లేదు, అవునా కదండి? చచ్చిపోతున్న వ్యక్తికి పట్టు వస్త్రాలు అక్కర్లేదు. చచ్చిపోతున్న వ్యక్తికి జీవం కావాలి. నశించిపోతున్న పాపికి క్షమాపణ కావాలి. నశించిపోతున్న పాపికి జీవము కావాలి. ఏ సంతోషము లోకంలో, ఏ సంబలము తీసుకొచ్చినా నశించిపోతున్న పాపి తృప్తి చెందడు. దేవుడు మనల్ని సంతృప్తి పరిచే విషయమే మనకిస్తారు, అన్నీ కాదు. తృప్తి కలిగించే విషయమే మనకిస్తారు, అన్నీ కాదు. అర్థమవుతుందండి? ఒక పాపికి, చచ్చిపోతున్న పాపికి అవసరమైనది క్షమాపణ, అవసరమైనది
జీవము, అది యేసుక్రీస్తు ప్రభువారు ఆ దొంగకి ఇస్తా ఉన్నారు. ఏమని అంటున్నారంటే, నేడు ఏ రోజైతే నీకు ఆ గ్రహింపు వచ్చిందో, ఏ గ్రహింపు? యేసు ప్రభువారు మెస్సయ్య, యేసు ప్రభువారు సఫరింగ్ నుంచి, సఫరింగ్ లో ఈ శ్రమ పడి తర్వాత ఆయన మహిమతో, ఆయన రాజ్యంతో రాబోతున్నారు అన్న ఆ గ్రహింపు వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సఫరింగ్ నీకోసం నా కోసమే, నా పాపం నీ పాపం తీసివేయడానికి అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, ఆ రోజే నేడు అంటే the day you accepted Jesus Christ as your personal savior, ఏ రోజైతే నువ్వు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో ఆ రోజే, ఏ రోజైతే యేసు నా కోసం సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టారు అని అంగీకరిస్తావో ఆ రోజే, ఆ నేడే నీవు అని చెప్తా ఉన్నారు. మీరు అని ఎప్పుడు పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళరు. దేవునికి మహిమ కలుగుగాక. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గుంపుగా తీసుకువెళ్ళరు, విడివిడిగా తీసుకువెళ్తారు, అది హ్యాపీగా ఉన్నారు కదండి. ఎందుకంటే ఏదో గుంపుగా ప్రభు మనల్ని చూడట్లా, ఇండివిజువల్ గా స్పెషల్ గా నిన్ను నన్ను చూస్తున్నారు. నిన్ను నన్ను ఆయన ఒక జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ అన్న ఫ్లాగ్ పట్టుకొని మన అందరం ఎవరు వెళ్ళం, జీసస్ అన్న ఒక్క ట్యాగ్ వేసుకొని అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా అంతకంటే ఏం లేదంటే ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ఆయన పేరు పెట్టుకొని వెళ్ళిపోతాం, అంతకంటే ఇంకేం లేదు. ఇట్ ఈస్ ఇండివిజువల్ సాల్వేషన్. ఎవ్వరూ కూడా ఎవరి వలన వెళ్ళరు, వాళ్ళు యేసుకు పరిచయం చేయడం వరకే. ఎవరు యేసును పట్టుకుంటారో, ఎవరు యేసును అంగీకరిస్తారో వాళ్ళే పరలోక రాజ్యానికి చేరుతారు. గుంపుగా చేరరు. ఎవరైతే ఇండివిజువల్ గా ప్రభు మనల్ని చూస్తున్నారు, వ్యక్తిగతంగా దేవుడు మనకు దేవుడు అవ్వాలని ఆశపడుతున్నారు. పర్సనల్ సేవియర్, ఆయన అందరికీ రక్షకుడే, కానీ నీకు కూడా పర్సనల్ సేవియర్. నీ పర్సనల్ గా దేవుడు, ఒక పర్సన్ కి దేవుడు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన అందరికీ దేవుడే, కానీ ఇండివిజువల్ గా నీకు దేవుడు. అందుకని అంటున్నారు, నేడు నీవు నాతో కూడా, ఆయనతో కూడా, ఇట్ ఇస్ విత్ హిమ్, పరదైసులో ఉండు అని, దేవుడు అనుగ్రహించే ఆ మహిమలో ఉండు అని నిశ్చయముగా, ష్యూర్గా చెప్తున్నాను. చెబుతూ నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నది ఎవరు అంటే, భూమిని ఆకాశాన్ని సముద్రాలను సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, నీకోసం నా కోసం సిలువలో రక్తం కాచి ప్రాణం పెడుతున్న రక్షకుడు అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువా అని. వ్యక్తిగతంగా ఆయన చూసినప్పుడు నీ బలహీనతలు తెలుసు, నీ భక్తిహీనత తెలుసు, నీ హృదయం లోపల ఉన్న ఆలోచనలు తెలుసు, నీ నోటిలో ఉన్న మాటలు తెలుసు, నీ రహస్య జీవితము తెలుసు. తెలిసి కూడా ఆయన నీకు ఆహ్వానం ఇస్తా ఉన్నారు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నీకు తెలిస్తే, ఆ సఫరింగ్ ఎందుకు శ్రమ పడ్డారో ఆ శ్రమ వెనుక సంగతి నీకు అర్థమైతే, యేసయ్య నిన్ను రక్షించడానికి శక్తిమంతుడు. ఆయన మరణము గెలిచి తిరిగి లేచి నా సజీవుడు. ఆయన సిలువలోనే ఒక దొంగను రక్షించగలిగారు. ఆయన మరణము గెలిచి తిరిగి లేచి ఇప్పుడు సింహాసనం మీద ఉన్నారు. ఇప్పుడు మరి నిశ్చయంగా మరి ఎంతమందిని రక్షించగలరు? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అందరికీ రక్షకుడై ఉన్నారు. సిలువలో ఆయనే అంత శ్రమ పొందుతూ కూడా he could save a person. ఒక్క పర్సన్ కాదండి, ఆ చుట్టుపక్కల ఈ మాటలు వింటున్న వారు ఎంతో మంది, రోమన్ సైనికులు ఎంతో మంది, యేసుక్రీస్తు ప్రభువారి సిలువ దగ్గర జరిగిన రక్షణ కార్యాలు ఎన్నో ఆ చర్చ్ హిస్టరీలో చదువుతాం. అక్కడ నిలబడిన వారు, యేసయ్య సిలువను చూస్తూ అక్కడ నిలబడిన వారు ఎంతో మంది యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించారు. శ్రమ చూసిన వాళ్ళే అంగీకరించారండి. అదే ఆశ్చర్యం. ప్రభులో మహిమ ఏంటో తెలుసా? శ్రమ పోయాక కాదు, శ్రమలో ఉంటున్నప్పుడే ఆ రక్షకుడు అనేక మందిని రక్షణలోనికి నడిపించారు. ఈ రోజు నిజంగా ఒకవేళ నీకు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు నీ పర్సనల్ సేవియర్ గా, నీ సొంత రక్షకుడుగా ఆయన దేవుడని నమ్ముతున్నావు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దేవుడే,
కానీ నీకు దేవుడై ఉన్నారా, నీకు తండ్రి ఉన్నారా, నీకు రక్షకుడై ఉన్నారా, నీకు పర్సనల్ గా ఆయనతో ఒక సంబంధం ఉందా? నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావా, ఆయన నీతో మాట్లాడుతున్నారా? ఈ సంబంధం గనక లేకపోతే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఆ దొంగకు వచ్చినట్టు దేవుడు నీకు నాకు ఈ సమయాన్ని ఇచ్చారు. ఇప్పుడే నేను రక్షణ పొందాలి. ఒకవేళ రక్షణ పొంది ఉంటే దాన్ని బట్టి దేవుని స్థుతిద్దాం, దేవుని మనం దేవుని ఆరాధిద్దాం, ఘనపరుద్దాం. ఎస్ లార్డ్, నిజంగా నన్ను రక్షించుకున్నారయ్యా, అయ్యా పేరు పెట్టి నీవు నన్ను పిలిచినావు, నీవు నా సొత్తు అని పిలిచావు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు మనల్ని పిలుస్తున్నది ఆయన సొత్తుగా ఉండడానికి. దేవుడు మనల్ని పిలుచుకున్నారు, పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నారు. ఎక్కడో మారిపోతున్న మనల్ని, నిన్ను నన్ను పిలుచుకున్నారు. మన బలహీనతలు తెలిసి దేవుడు మనల్ని పిలుచుకున్నారు. యేసు నన్ను ప్రేమించినాము అని ఒక పాట ఉంది. ఆయన ఒక మంచి భక్తుడు, ఆయన పాడిన పాటలో ఒక మాట ఉంటది, నేను చేసే పాపములన్నీ నీవు ముందే ఎరిగి నా వలన నీకొచ్చే కష్టమంతా ముందే తెలిసి నువ్వు నన్ను ఎంత ప్రేమించావయ్యా, నా కోసం ఎలాగా శ్రమ పొందావయ్యా అని ఎంతో సంతోషముగా కృతజ్ఞతతో పాడుకున్న పాట యేసు నన్ను ప్రేమించినావు. ఆ బేతాల జాబ్ గారు అనుకుంటా ఆ భక్తుడి పేరు, ఆయన పేరు. ఆయన చాలా వండర్ఫుల్ గా పాట రాసుకున్నారు. అది నాకు పాట రాక చదువుకుంటాను. దేవునికి మహిమ. పాటలు చదువుకోవచ్చు కూడా. పాటలు వాళ్ళ అనుభవాలలో నుంచి వచ్చిన పాటలు కాబట్టి కొన్నిసార్లు అన్ని పాటలు మనం పాడలేవు, అంత టోను ట్యూను లేదు కాబట్టి మనం మామూలుగా చదువుకున్నా కూడా ఆ పాటలో అభిషేకం మనము అనుభవించగలం. ఎంత ప్రేమయా, నా వలన నీకొచ్చే కష్టమంతా తెలిసి నీవు నన్ను ప్రేమించావు కదా, ఈ సిలువ సువార్త నా వరకు రావడానికి నీవే కృప చూపించావు కదా, ఎంత ప్రేమయా అని ఆయన భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు, ఆరాధిస్తా ఉన్నాడు. ఇంకొక లెసన్ మనం నేర్చుకోవాలి. శ్రమ ఎప్పుడు శ్రమగా చూడకూడదు. కొన్నిసార్లు శ్రమను తీసేయమని అడగకూడదు. శ్రమ తర్వాత ఉన్న మహిమను చూడగల కన్నులు మనకుంటే ఈ రోజు శ్రమ తట్టుకోవడానికి ఓర్పు, సహనము, ఓపిక వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తిని కలిగి జీవించగలం. ఇప్పుడు ఈ సిలువ మీద దొంగ ఆ సిలువ తీసేయాలని ట్రై చేస్తా ఉన్నాడు. ఫస్ట్ దొంగ ఆ సిలువ పోవాలి ట్రై చేస్తా ఉన్నాడు. కానీ రెండవ దొంగ ఇది నాకు తగినదే అని అనుకుంటా ఉన్నాడు. ఎవరి శ్రమ ఈజీ అయింది? ఇద్దరు శ్రమ పడుతున్నారు కదా, ఇద్దరు సిలువలో వేలాడుతూ ఉన్నారు కదా. ఎవరి శ్రమ ఈజీ అయింది? కొంచెం నొప్పి ఇద్దరికి ఒకటే, కానీ నొప్పిని భరించడానికి కొంచెమన్న శక్తి పిడిచొచ్చిందో తెలుసా అండి? శ్రమ వెనక మహిమ చూసిన దొంగకి శ్రమ తట్టుకోవడానికి శక్తి వచ్చింది. నిజంగా మనం ఉన్నప్పుడు మన లైఫ్ ఎప్పుడు కూడా పూలబాట అనుకోగలమండి? దేవుడు కూడా ఎప్పుడు ప్రామిస్ చేయలేదు. దేవుడు ఎప్పుడు కూడా ఆ పూలబాటను ప్రామిస్ చేయలేదు, కానీ మహిమకరమైన గమ్యాన్ని మాత్రము ప్రామిస్ చేశారు. అవునా? మహిమకరమైన గమ్యాన్ని మాత్రము ప్రామిస్ చేశారు. దేవుడు ఆ మహిమను దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి శ్రమను సహించి మహిమ గల ఆ దేవుణ్ణి చూసే ఆ కన్నులతో కలిగి ఈరోజు దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేద్దాం. తలలు ఉంచుకుందాం అండి, కళ్ళు మూసుకుందాం. తల నుంచి కళ్ళు మూసుకుందాం. ఆ దొంగకున్న గ్రహింపు నీవు కలిగి ఉంటే నీ రక్షకుడుకు నీ కొరకు చేతులు చాపి ఉన్నారు. He is waiting for you with the open hand. రెండు చేతులు చాచి నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా అని నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. నీ పాస్ట్ని బట్టి, నీ గతాన్ని బట్టి దేవుడు డిఫైన్ చేయడానికి లేరు. దాని జడ్జ్మెంట్లోనికి తేవట్లేదు. నీ ప్రస్తుతంలోనూ యేసును రక్షకుడుగా ఎలాగా తెలుసుకుంటున్నావు అన్న దాని మీద, దేవుని దగ్గరికి నువ్వు ఎలా వస్తున్నావు అన్న దాని మీద నీ స్థితి ఆధారపడింది. ఇద్దరు దొంగల్లో ఒక దొంగ శ్రమ ఎలాగోలాగా తప్పించుకోవాలి, ఎస్కేప్ అయిపోవాలి, అంతే. ఊరికే ఎస్కేప్ అయిపోవాలని ట్రై చేస్తా ఉన్నాడు. ఇంకో దొంగ
మహిమను చూస్తూ ఆయన దగ్గరికి పశ్చాత్తాపంతో వస్తున్నాడు. రక్షకుడా, నేను పాపం చేశాను, నాకు తగినదే ఇది, నేను పొందుతున్న శ్రమకు నాకు తగినదే, కానీ క్షమించమని నీ పాదాలు పట్టుకొని వస్తా ఉన్నాను అన్నప్పుడు దేవుడు చెప్తున్నారు కదా, నిశ్చయంగా నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉంటున్నావు. ఓ క్రీస్తులో ఒక్క ప్రార్థనే దూరంలో ఉన్నాం. మనమేమి ఎక్కడో లేము. రక్షకుడి దగ్గరికి చేరడానికి ఒక ప్రార్థనే దూరం, జస్ట్ ఒక స్మాల్ ప్రేయర్ దూరం అంతే. గతాన్ని బట్టి డిఫైన్ చేయని దేవుడు నీ ప్రస్తుతంలో నీవు దేవుడి దగ్గరికి ఎలా వస్తున్నావో అని చూస్తున్నాను. God is asking you, నీ ఫ్యూచర్ ని చూసి వస్తున్నావా దేవుడి దగ్గరికి, లేకపోతే ఈ రోజు ఎలాగోలా తప్పించేసుకుంటే చాలు అనుకొని వస్తున్నావా యేసయ్య దగ్గరికి? ఈ రోజు ఎలాగోలా నాకు కష్టం తీరిపోతే చాలు, నా నష్టం తీరిపోతే చాలు అలా అనుకొని వస్తున్నావా? లేక నిజముగా యేసయ్య నీ మహిమను చూస్తా ఉన్నాను. శ్రమలో రక్షించుకున్న రక్షకుడు మహిమ పొందిన తర్వాత రారాజుగా అతి త్వరలో రాబోతున్నప్పుడు అయ్యా ప్రతి మోకాలు నీ ఎదుట వంగవలసిందే, ప్రతి నోరు వేసే దేవుడని పలకవలసిందే. అంతటి మహిమతో రాబోతున్న రాజా నీకు వందనాలు. నీవు అందరికీ దేవుడవు, నాకు దేవుడు అయినందుకు నీకు వందనాలు, నా రక్షకుడు అయినందుకు నీకు వందనాలు. ప్రభువారు సమాజముగా దేవుని ఆరాధన చేయాలి, కానీ వ్యక్తిగత అనుభవంలో నుంచే దేవుని ఆరాధన చేయాలి. వ్యక్తిగత అనుభవము, నీ రక్షకుడిని నువ్వు ఏ రోజు కలుసుకున్నావు, నీ రక్షకుడి దగ్గరికి ఏ రోజు ఎలా వస్తున్నావు, ఈ రోజు నువ్వు నీ రక్షకుడి దగ్గరికి ఎలా వస్తున్నావు అన్నది చాలా ప్రాముఖ్యం. విల్ యు ఆస్క్ గాడ్, ఎంత ప్రేమిస్తున్నారో నేను నీ ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ లేచి నిలబడదామండి, ప్రభుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తుతించండి, ప్రతి ఒక్కరు దేవుని స్తుతించండి.